హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ లైవ్ ఆరాధనకి, ఈ ఆదివారపు లైవ్ ఆరాధనలోనికి ప్రతి ఒక్కరిని నేను ఆహ్వానిస్తున్నాను, ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనము ఈ లైవ్ ఆరాధనలో ప్రతి ఒక్కరిని మన ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో ప్రతి ఒక్కరిని నేను ఆహ్వానిస్తున్నాను. ఈ సమయంలో మనము ప్రార్థనతో ఈ లైవ్ ఆరాధన ఆరంభించుకుందాం. కళ్ళు మూసుకుందాము. ఉన్న చోట్లనే కళ్ళు మూసుకొని ప్రార్థనలో మనము ఏకీభవించి ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తి గల దేవ, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, మృతులలో ఆది సంభూతుడా, యేసయ్యా మీకే వందనాలయ్యా. స్తోత్రము తండ్రి. నమ్మకమైన దేవుడవయ్యా, స్తోత్రములు ప్రభా. విడువని ఎడబాయని దేవుడవు తండ్రి, నీకు స్తోత్రములు ప్రభా. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడవు, మారని వాడవయ్యా, మమ్మల్ని మర్చిపోని వాడవు తండ్రి. నీకే కృతజ్ఞత స్తుతులు వందనాలు తెలుస్తున్నాం తండ్రి. నేను ఆ యొక్క లైవ్ ఆరాధనలోనికి ప్రభా ముఖ్య అతిథిగా ఓ ప్రభా స్తోత్రం తండ్రి నిన్ను ఆహ్వానిస్తున్నాం. మా మధ్యలోనికి రండి ప్రభా. నేను సమీపమునకే దేవుడనా, దూరమునకు దేవుడను కానాన్ని సెలవిచ్చిన మా గొప్ప దేవా తండ్రి, మీకు వందనాలు. మా సమీపమున ఉన్నావు తండ్రి, దూరంలో ఉన్న వారికి నువ్వు ఉన్నావు, సమీపంగా ఉన్నావు తండ్రి. నీకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ సమీపముగా ఉండే దేవుడవు, ఉన్న దేవుడవు తండ్రి. నీ కృతజ్ఞతలు వందనాలు తెలుస్తున్నాం తండ్రి. ఈ సమయంలో ప్రభా మేము ఈ లైవ్ ఆరాధనలో కూడి ప్రభా మేము పాడి కీర్తించి ఆరాధిస్తుండగా మహిమ ఘనత ప్రభావములు తండ్రి నీకే కలుగును గాక. ఈ స్తుతి ఆరాధన, స్తుతి గీతములు ప్రభా, ఈ పాటలు అన్నిటి ద్వారా నీ నామాన్ని మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం. ఆత్మీయ తండ్రి నైనా దేహ తండ్రి శారీరకమైనటువంటి స్వస్థతలు నైనా నీ ద్వారాగా మాకు కలుగుతాయి, నీ గాయాలుండే మాకు కలుగుతాయి ప్రభా. అట్టి స్వస్థత ఈ ఉదయకాలమున ప్రభా ఈ లైవ్ ఆరాధనలో ప్రతి ఒక్కరూ పొందుకోవడానికి సహాయం చేసి మహిమ ఘనత ప్రభావం పొందుకొనమని మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో కొన్ని స్తుతి పాటలు పాడుతూ ప్రభులో మనము ఎంజాయ్ చేస్తాం. ఆమేన్, హల్లెలూయా. ప్రభువులు ఆనందిస్తాం. ఫిలిప్పీ పత్రికలో 4వ అధ్యాయం 4వ వచనం రాయబడింది, ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, ప్రభువునందు ఆనందించుడని వాక్యం రాయబడినది. కాబట్టి మనం ప్రభువులు ఆనందిస్తాం ప్రియులారా. దేనిని బట్టి ఆనందించడం కాదు, ప్రభుని ఆరాధించటంలో, ఆయన స్తుతించటంలో, కీర్తించటంలో, ఆయన వాక్యమును ధ్యానించటంలో, ప్రకటించటంలో ఆనందించాలా, సంతోషించాలా. నన్న ప్రియ యేసువే నేను ఎంతో సుందర బాల బంగార అనే పాట పాడదాము. నన్న ప్రియ యేసువే నేను ఎంతో సుందర, నన్న బాల బంగార, నన్న బాల బంగార, నన్న ప్రియ యేసువే నేను ఎంతో సుందర, నన్న బాల బంగార, నన్న బాల బంగార. ನೀನಿರುವೆ ನನಗೆ ಭಯವೇ ಇಲ್ಲ, ನೀನಿರುವೆ ನನಗೆ ಸೋಲಿಲ್ಲ, ನೀನಿರುವೆ ನನಗೆ ಭಯವೇ ಇಲ್ಲ, ನೀನಿರುವೆ ನನಗೆ ಸೋಲಿಲ್ಲ.
హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో ప్రభుని ఆరాధించుకుందాము. అందరు కూడా మీ మీ గృహాలలో ప్రభుని మాతో పాటు మీరును ఆరాధన చేసి ఆయన నామాన్ని మహిమపరుస్తాం. ఎందుకంటే మన దేవుడు ఆరాధనకి యోగ్యుడు, అర్హుడైనటువంటి ఆ దేవుణ్ణి మన పూర్ణ హృదయముతో పూర్ణ బలముతో మన గృహాలలో మనం ఉంటూ ప్రభుని ఆరాధిస్తాము. ఆయనకే మహిమ కలుగునట్లుగా, ఆయనకే ఘనత కలుగునట్లుగా మనసారా నిండు మనసుతో పూర్ణ బలముతో ప్రభుని మనము ఆరాధించి ఆయన నామాన్ని కీర్తించి కొనియాడదాం. ಆರಾಧನೆಗೆ ನಾಯಕ ನೀನೇ, ಆರಾಧನೆಗೆ ಯೋಗ್ಯನು ನೀನೇ, ಆರಾಧನೆಗೆ ಯಜಮಾನ ನೀನೇ, ಆರಾಧನೆಗೆ ಅರಸನು ನೀನೇ. అవును స్వామి. ఆరాధనಗೆ నాయక నీవే,
ಬಲಿಯಾದ ಯೇಸುವೆ ದಿನವೆಲ್ಲ ಆರಾಧಿಸುವೆ ಬೇಗನೆ ಬರಲಿರುವ ಯೇಸುವೆ ಆರುಷದಿ ಆರಾಧಿಸುವೆ ನನಗಾಗಿ ಬಲಿಯಾದ ಯೇಸುವೆ ದಿನವೆಲ್ಲ ಆರಾಧಿಸುವೆ ಬೇಗನೆ ಬರಲಿರುವ ಯೇಸುವೆ ಆರುಷದಿ ಆರಾಧಿಸುವೆ ಅಭಿಷೇಕಾತ್ಮನೇ ಆತ್ಮಪ್ರಿಯರೇ ನೀನನ್ನೇ ಆರಾಧಿಸುವೆ ಅಭಿಷೇಕಾತ್ಮನೇ ಆತ್ಮಪ್ರಿಯರೇ ನೀನನ್ನೇ ಆರಾಧಿಸುವೆ ಆರಾಧನೆಗೆ ನಾಯಕ ನೀನೇ ಆರಾಧನೆಗೆ ಯೋಗ್ಯನು ನೀನೇ ಆರಾಧನೆಗೆ ಅರಸನು ನೀನೇ ಆರಾಧನೆಗೆ ಆರಾಧನೆಗೆ ನಾಯಕ ನೀನೇ ಆರಾಧನೆಗೆ ಯೋಗ್ಯನು ನೀನೇ ಆರಾಧನೆಗೆ ಯಜಮಾನ ನೀನೇ ಆರಾಧನೆಗೆ ಅರಸನು ನೀನೇ ಜೀವಿಸುವ ಕಾಲವೆಲ್ಲ ನಿನ್ನನ್ನೇ ಆರಾಧಿಸುವೆ ಜೀವಿಸುವ ಕಾಲವೆಲ್ಲ ನಿನ್ನನ್ನೇ ಆರಾಧಿಸುವೆ ಆರಾಧನೆಗೆ ನಾಯಕ ನೀನೇ ಆರಾಧನೆಗೆ ಯೋಗ್ಯನು ನೀನೇ ಆರಾಧನೆಗೆ ಯಜಮಾನ ನೀನೇ ಆರಾಧನೆಗೆ ಅರಸನು అవును ప్రియులారా, ఆరాధనకు అర్హుడు యోగ్యుడైనటువంటి దేవుడు ఆయనే రాజు, ఆయనే మన ప్రభువు, ఆయనే మన సమస్త మహిమకు ఘనతకు ప్రభావములకు అర్హుడు యోగ్యుడైన దేవాది దేవుడు. మనం ఆరాధిస్తుంటుండగా నిజంగా ఆయన ఒక సన్నిధి మనలోనికి వస్తుందండి. ఆయన ప్రభావము మన గృహాలలో ఈ యొక్క దేహంలోనికి ఆయన ప్రసన్నత మీ దేహాల్లోనికి వచ్చినప్పుడు అది ఎలాంటి అనారోగ్యంగా, ఒకవేళ ఈ సమయంలో మీరు అనారోగ్య స్థితిలో ఉండొచ్చేమో, మరి మీ యొక్క ఒంట్లో ఎలాంటి నొప్పులు ఉండొచ్చేమో, కానీ ఆయన సన్నిధి మిమ్మల్ని తాకగా అది ఇమ్మీడియట్లీగా స్వస్థత అయిపోతుందండి. ఎందుకంటే ఆరాధనలో మనం ఆయనను మనసు పూర్తిగా పూర్ణ హృదయంతో, పూర్ణ బలముతో, పూర్ణ జ్ఞానముతో మన దేవుని ఆరాధించినప్పుడు ఆయన యొక్క ప్రభావము మనల్ని తాకుతుంది. ఆయన ప్రభావము తాకినప్పుడు ఎలాంటిదైనా కానీ, ఏ దురాత్మలు కానీ, ఏ యొక్క చీకటి అంధకార శక్తులు ఒకవేళ గృహంలో మీ లోపల పనిచేస్తూ మరి మిమ్మల్ని నెమ్మది లేని స్థితిలో, అనారోగ్య స్థితిలో పెట్టి మీకు శాంతి లేకుండా అది దొంగిలిస్తున్నప్పుడు దేవాది దేవుణ్ణి ఆరాధిస్తుంటుండగా ఆటోమేటిక్గా ఆయన సన్నిధి నీ లోపలికి వచ్చేస్తుంది. ఆయన ప్రభావం నిన్ను తాకుతుండగా అన్ని నుండి విడుదల ప్రభు ఇస్తాడు. అన్నిటి నుండి విడుదల, అన్ని కట్లు, సాతాని దురాత్మ కట్లన్నిటి నుండి కూడా మనకు విడుదల కలుగుతుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఎప్పుడు ఆరాధన చేస్తున్న ఆరాధనలో మీరు పాల్పొందాలా. దేవుని ఆరాధిస్తాం. తండ్రి నీకు స్తోత్రం, హల్లెలూయా. తండ్రి, ఈ యొక్క ఆరాధనలో పాలు పొందిన ప్రతి బిడ్డను మీరు తాకినారని, అయ్యా మీ యొక్క ప్రభావం వాళ్ళు తాకినదని తండ్రి, వారికి స్వస్థత కలిగినదని నమ్ముతూ మిమ్మల్ని స్తుతిస్తుంటున్నాం.
ఎందుకంటే ప్రభువా యేసయ్యా స్తోత్రాలు నాయన. ఎవరు దీనులై తండ్రి తగ్గించుకుని అయ్యా మరి తండ్రి నీ వైపు తిరిగి ఆరాధించి నిన్ను స్తుతించి పాడి ప్రభువా దీనాతి దీనులుగా నిన్ను వేడుకుంటారు, వారికి నా తండ్రి నీ ప్రభావముతో నువ్వు తాకే దేవుడు అయ్యా, నీ సన్నిధితో నీవు తాకే దేవుడు. కాబట్టి ప్రభువా నీ కృతజ్ఞతలు నాయన. ఎంతో మంది నా తండ్రి మరి యొక్క లైవ్ లోనే తండ్రి స్తోత్రాలు ప్రభా స్వస్థతలు విడుదలలు ఆశీర్వాదాలు పొందుతున్నారయ్యా. అయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన, స్తోత్రము నాయన. అయ్యా మరి నా తండ్రి వారిచ్చే సాక్ష్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. వారికి ఇచ్చిన విడుదలకై మీకు స్తోత్రం, వారికి ఇచ్చిన స్వస్థతకై స్తోత్రాలు ప్రభా. వాక్యాలు వింటూ నా తండ్రి బలం పొందుతున్నారయ్యా. అయ్యా వారి బలాన్ని బట్టి నీకు స్తోత్రము నాయన. వాళ్ళు మీరు ఆదరిస్తున్నారు వాక్యాల ద్వారా తండ్రి నీ ఆదరణకై కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో ఆరాధించి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. సమయంలో కీర్తన చదవము. 47వ కీర్తన ఒకటి నుంచి నేను చదువుతున్నాను. మీరు కూడా మీ మీ పరిశుద్ధ గ్రంథంలో మీరు చదువుకోండి. కొరహు కుమారులు చేసినది గీతం అన్నమాట. ఇది చదువుకుందాము. సర్వ జనులారా చప్పట్లు కొట్టుడి, జయధ్వనులతో దేవుని గూర్చి ఆర్భాటము చేయుడి. యెహోవా మహోన్నతుడు, భయంకరుడు, ఆయన సర్వభూమికి మహారాజై ఉన్నాడు. ఆయన జనములను మనకు లోపరుచును, మన పాదముల కింద ప్రజలను అణగద్రొక్కును. తాను ప్రేమించిన యాకోబును మహాతిశయాస్పదముగా మన స్వాస్థ్యమును ఆయన మన కొరకు ఏర్పాటు చేసి ఉన్నాడు. దేవుడు ఆర్భాటముతో ఆరోహణుడాయను, బూరధ్వనితో యెహోవా ఆరోహణుడాయను. దేవుని కీర్తించుడి, మన రాజును కీర్తించుడి. దేవుడు సర్వభూమికి రాజయ్యున్నాడు. రమ్యముగా కీర్తనలు పాడుడి. దేవుడు అన్య జనులకు రాజయ్యున్నాడు. దేవుడు తన పరిశుద్ధ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. జనముల ప్రధానులు అబ్రహాము యొక్క దేవునికి జనులై కూడుకొని ఉన్నారు. భూనివాసులు ధరించుకొను కేడెములు దేవునివి, ఆయన మహోన్నతుడు ఆయను. దేవుడి యొక్క కీర్తనను దీవించుగాక. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగుగాక. ఈ లైవ్ ఆరాధనలో చేరి వచ్చినటువంటి మీకు అందరికీ గ్రేస్ మినిస్ట్రీస్ సంఘం తరఫున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యమును చదివి ధ్యానిద్దాం. నేను నా ద్వారా దేవుడు మీకు తెలియపరిచిన కొంచెం సమాచారంను మీరు ఇంకా దానిని మీరు సొంతంగా కూడా దేవుని సమ్ముఖంలో ఉండి ప్రార్థనతో మీరు ధ్యానం చేసినప్పుడు ఇంకా లోతైన నాకంటే ఎక్కువ అనుభవంలోనికి, ఆత్మ అనుభవంలోనికి, ఎక్కువ ధ్యానంలోనికి దేవుడు మిమ్మల్ని కూడా నడిపిస్తాడు. నేను చెప్పబోయే వాక్య అంశం ఏంటిదంటే వేడుకొనుట. వేడుకొనుట. హల్లెలూయా. వేడుకొనుట అనే ఈ వాక్య అంశంలో మనము కొద్దిసేపు ధ్యానం చేసుకుందాం. వేడుకొనుట అనే మాట మనం ఇక్కడ నేను చెప్పబోయేటువంటి వాక్య భాగంలో ఇక్కడ వస్తుంది. కాబట్టి వేడుకొనుట అంటే ఎవరు వేడుకోవాలి అనే ఒక ఆలోచన మనలో రావచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ వేడుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఈ కోవిడ్-19 అనేక వైరస్ మహమ్మారి వచ్చిన అప్పటి నుంచి మనం చూస్తే
ఎవరు మాస్క్ వేసుకోవాలి అని మనం ప్రశ్నిస్తామా? ఏం, ప్రతి ఒక్కరూ, భారతదేశం ఒకటే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఎక్కడికి వెళ్ళి చూసినా ఈ వైరస్ను బట్టి ప్రతి ఒక్కరూ మాస్క్ వేసుకున్నట్లుగా ప్రతి ఒక్కరూ దేవుని వేడుకోవాలి. ఎందుకంటే మనం చదివి ఇప్పుడు ధ్యానించబోతున్నటువంటి వాక్య భాగంలో మనం చూసినట్టయితే ప్రతి ఒక్కరూ వేడుకోవాలి. వేడుకోకపోతే నష్టపోయేది ఎవరు? మనమే అని ఇక్కడ అర్థమవుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు కరోనా వైరస్, కోవిడ్-19 అనేటువంటి వైరస్ ద్వారా ఒకవేళ వైరస్ వచ్చినటువంటి వ్యక్తి చనిపోతాడు, అంటే ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్తాడు. ఈ లోకాన్ని వదిలిపెట్టడానికి ఈ కరోనా వైరస్సే కాదు, ఇంకా నానా రకాలుగా మనం ఈ లోకాన్ని వదిలిపెట్టిపోయే ఒక రోజు అనేది ఉన్నది. జన్మించిన ప్రతి ఒక్క వ్యక్తి ఒకరోజు ఈ లోకాన్ని వదిలిపెట్టి పోవాల్సినటువంటి రోజు ఉన్నది. అది దీని కారణంగా కావచ్చు, ఇది కాకపోతే ఇంకొక రకంగా కానీ మనం ఏం చేయాలి? ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఈ లోకము మనకి సొంతం కాదు, ఈ లోకం మనకి శాశ్వతము కాదు. మనకి శాశ్వతమైనది ఒక లోకం అనేది, అదే పరలోకము. ఆమేన్, హల్లెలూయా. ఆ పరలోకాన్ని ఇచ్చుట కొరకే మన ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి ఆయన వచ్చి ఉంటున్నాడు. వచ్చి పరలోక యొక్క మర్మములను, పరలోకానికి వెళ్ళడానికి త్రోవను ఆయన చూపించి వెళ్ళి ఉంటున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ ఏం చేయాలంట? వేడుకోవాలి. వేడుకోవడం అంటే బ్రతిమలాడుకోవాలి, గోజాడాలి. ఆ రీతిగా చేసినప్పుడు మనకి ఏమొస్తుందంట? ఆశీర్వాదాలు అనేది వస్తుంది. ఇక్కడ చూసినట్టయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజుకిన మనం కళ్ళు మూస్తే, అంటే ఈ లోకాన్ని వదిలితే పరలోకం చేరదాము అనే ఒక గ్యారెంటీ నీకు ఉన్నట్లయితే, ఖచ్చితం నీకు ఉన్నట్లయితే నువ్వు వేడుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఈరోజు ఒకవేళ నీ మనస్సాక్షిని బట్టి నువ్వు పరిశోధించుకున్నట్లయితే, ఈ రోజుకి నా కళ్ళు మూస్తే మనం ఎక్కడికి పోతాము అనే ఒక సత్యము ఎరిగి ఉంటే నువ్వు వేడుకోవాల్సినటువంటి పని లేదు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు అటువంటి సందేహంలో ఉన్నట్లయితే, ఈరోజు కళ్ళు మూస్తే నా బ్రతుకు ఏమవుతుంది అన్నటువంటి సందేహం, నేను ఎక్కడికి చేరుతానో అన్నటువంటి అయోమయ స్థితిలో నువ్వు ఉన్నట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు యొక్క వాక్య భాగములు మనం చదువుకొని ధ్యానించుకుని మనం సరి చేసుకుందాము. దేవుడు మన జీవితంలో గొప్ప దీవెనలు, ఆశీర్వాదాలని కుమ్మరిస్తాడు. నేను చదువుతున్నటువంటి వాక్య భాగం ఏంటంటే మార్కు సువార్త 1వ అధ్యాయము 40వ వచనం నుంచి చదువుతున్నాను. మీరు చదువుకోండి, ఒక నోట్ బుక్ తీసుకోనండి, నోట్స్లో రాసి పెట్టుకోండి రెఫరెన్స్లు. ఆ తర్వాత మరలా మీరు దాన్ని స్టడీ చేయండి, ధ్యానించండి. ఇంకా నేను చెప్పిన దానికంటే నేను ఇంకా చెప్పలేని విషయాలు అనేకము మీకు దేవుడు ఆత్మలో నడిపిస్తాడు ఆయన. చూద్దాం. ఇప్పుడు ఈ 1వ అధ్యాయము, మార్కు సువార్త 1వ అధ్యాయము 40వ వచనం నుంచి. హల్లెలూయా. చూస్తారా ప్రియమైన దేవుని బిడ్డలారా, నాకు ఎటువంటి రోగం లేదండి అని మన మనస్సు మనల్ని దేవుని దగ్గర వేడుకొననివ్వకుండా మనం బలహీనపరచవచ్చు. కానీ ఇక్కడ ఏం చూస్తున్నామంట? ఇన్ని రకములైనటువంటి ఈ హృదయంలో నుండే ఈ మాటలు బయటికి వస్తూ ఉన్నాయి. కడుపు లోపలికి పోయేది అంతా అది ఏమవుతుందంట? బయలు భూమిలోనికి విడవబడుతుంది. దాని నుంచి మనుషుడు అపవిత్రుడు కాదండి. అయితే మనుషుని హృదయంలో నుండి వచ్చేటువంటి ఈ దురాలోచనను బట్టి ఏమవుతాడంట? అపవిత్రుడు అవుతున్నాడు. ఆ దినాలలో మనం చూసినట్టయితే కుష్టి రోగిని ఊరు వెలుపట ఉంచినట్లుగా ఈ అపవిత్రమైనటువంటి మనం అంతా ఇప్పుడు ఏం కావాలి చెప్పండి? పట్టణాన్ని వదిలిపెట్టి ఊరు బయటికి వెళ్ళవలసినటువంటి పరిస్థితి. పట్టణంలో నివసించగలుగుటకు మనం యోగ్యులం కాదండి. హల్లెలూయా.
యేసయ్య యొక్క దృష్టిలో, దేవుని దృష్టిలో నువ్వు చూసినట్లయితే మనము సమాజంలో నివసింపదగిన వారము కాదు. ఎందుకంటే ఇక్కడ వాక్యం స్పష్టంగా చెప్తా ఉంటున్నది. వాక్యము రెండంచుల ఖడ్గము, ప్రేమైన దేవుని బిడ్డలారా. కాబట్టి మన హృదయంలో నుండి వచ్చే ఈ అపవిత్రమైన కార్యాలను బట్టి మనం అపవిత్రమైపోతుంటున్నాము. కుష్టి రోగి ఊరు బయట ఉండవలసిన వాడని దేవుని యొక్క లేఖనాలు చెప్పినట్లుగా మనం ఇప్పుడు ఊరు బయట అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. ఈ రోజున ఇటువంటి అపవిత్రత కలిగినటువంటి వ్యక్తి ఈ లోకాన్ని వదిలిపెట్టాల్సినటువంటి పరిస్థితే కనుక వస్తే, కరోనా వైరసే కాదండి, అలాగే COVID-19 కాదు, ఒక యాక్సిడెంట్ కావచ్చు, అన్ఎక్స్పెక్టెడ్గా ఏదో కరెంట్ షాట్, లేకపోతే ఏదో నూతులో కాలు జారి పడిపోవడమో, ఏదో ఒక రకంగా ఈ లోకాన్ని మనం వదలాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఇవన్నీ కలిగి మనం చనిపోతే ఎక్కడికి పోతామో ఒకసారి ఆలోచించండి. హల్లెలూయా. చూడండి, లూకా సువార్త 12వ అధ్యాయంలో యేసు ప్రభు వారు చెప్తున్నటువంటి మాటను మనం చదువుదాము. ఈరోజు ఈ వాక్యం అంతటిని నేను చెప్పేటువంటి రెఫరెన్స్ ను మీరు నోట్స్ రాసుకుని ధ్యానించండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇటువంటి అపవిత్రత నుంచి పవిత్రులు అవడానికి కొరకైనా మీరు ఏం చేయాలా? యేసయ్యను వేడుకోవాలి. యేసయ్యని ఎప్పుడైతే నువ్వు వేడుకుంటావో ఆయన యేసనంట శుద్ధుడి చేస్తాడు. నువ్వు పాపపు బ్రతుకు జీవిస్తుంటే పాపపు బ్రతుకు జీవించేవాడు యేసయ్యని ఎంకరేజ్ చేస్తాడు. ఇంకా తాగుదామురా, ఇంకా తిందామురా, ఇంకా కొడదామురా, ఇంకా దోచుకుందామురా, ఇంకా ఇంకా అని చెప్పి వాడు పాపపు ప్రేరేపణలు మనకు చెప్తాడు. కానీ యేసయ్య నువ్వు పాపంలో ఉంటే నిన్ను ప్రోత్సహించేవాడు కాదనమాట. హల్లెలూయా. యేసు ప్రభు ఒక వ్యక్తి పాపంలో నుంచి బయటికి వస్తానంటే ఇష్టపడేవాడిగా ఉంటున్నాడు. నువ్వు పాపపు బ్రతుకులనే బ్రతుకుతూ నీవు దేవుని చిత్తము అన్నట్లుగా అడిగితే, దేవునికి ఇష్టమా అని అడిగితే ఆయన ఏమంటాడంట? ఇష్టము కాదు అంటాడు. ఇక చూడండి, కుష్టి రోగి వచ్చి యేసు ప్రభుని వేడుకొనగానే యేసు ప్రభు ఏమంటాడంట? నాకు ఇష్టమే. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, వేడుకోవాల్సినటువంటి అవసరత ఇంకోటి ఏం తెలుసిన? యేసయ్య ఎవరి బలవంత పెట్టవాడు కాదు. బలవంతంగా ఒక తండ్రి పిల్లని తీసుకుని నీళ్ళల్లో మనము ముంచి అతన్ని కడిగినట్టుగా మన బలవంతంగా నీ పాపపు జీవితంలో నుంచి, ఆ పాత రోత జీవితం నుంచి బయటికి లాగాలని ఆయన బలవంత పెట్టేవాడు కాదు. ఎందుకంటే నీవు స్వయంగా ఇష్టపడాలి. నీవు స్వయంతో ఏం చేయాలా? ఆ రోత దాంట్లో నుంచి బయటికి రావడానికి నువ్వు కోరుకున్నట్లయితే యేసయ్యని శుద్ధుని చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, యేసు ప్రభు ఏమంటాడంటే లూకా సువార్త 12వ అధ్యాయంలో ఒక మాట చెప్తా ఉంటాడు. చూడండి, ఇక్కడ లూకా సువార్త 12వ అధ్యాయం 4వ వచనంలో, నా స్నేహితులైన మీతో నేను చెప్పున్నదేమనగా, దేహమును చంపిన తర్వాత మరి ఏమీయో చేయనెరని వానికి భయపడకూడి, ఎవనికి మీరు భయపడవలనో మీకు తెలియజేయుదును. చంపిన తర్వాత నరకములో పడద్రోయ శక్తి గల వానికి భయపడుడి, ఆయనకే భయపడుడని మీతో చెప్పుచున్నాను. 5 పిచ్చుకలు 2 కాసులకు అమ్మబడును కదా, అయినను వాటిలో ఒకటైనను దేవుని ఎదుట మరవబడదు. ఆమేన్. హల్లెలూయా. ఈ మాట ఎందుకు నేను చెప్తున్నానంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకమును వదలాల్సినటువంటి పరిస్థితి వస్తే ఎక్కడికి వెళ్తావు? ఇటువంటి అపవిత్రమైన జీవితం, నీ హృదయము అపవిత్రముగా ఉండి నీ హృదయంలో నుంచి ఈ అపవిత్రమైన కార్యక్రమాలన్నీ నువ్వు చేసుకుంటూ ఈ లోకంలో జీవించి ఒకరోజు ఈ లోకాన్ని వదిలితే ఎక్కడికి వెళ్తావలసిన? నరకానికి వెళ్తావు. అందుకే ఆయన అంటున్నాడు, చూడండి, చంపిన తర్వాత నరకములో పడద్రోయ శక్తి గలవానికి భయపడాలంట. ఆమేన్ చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. మొదటి మాట ఏమంటారు తెలుసిన? నీ దేహమును మాత్రము చంపి తర్వాత ఏమి చేయని వానికి భయపడదును. ఆమేన్. హల్లెలూయా. ఈ లోకంలో చూడండి,
హఠాత్తుగా మంచిగానే డ్రైవ్ చేస్తున్నటువంటి వ్యక్తికి యాక్సిడెంట్ జరుగుతుంది. యాక్సిడెంట్ దేని ద్వారా జరుగుతుంది తెలుసా? కొంచెం అజాగ్రత్త వల్ల వస్తుంది. ఆ అజాగ్రత్త కలిగించేది ఎవరు? సాతానుడు అన్నమాట. కంటికి కనపడడు వాడు, సాతానుడు కనపడడు. అనుకుంటే దేవుడు మన కంటికి కనపడగలుగుతాడు, ఆయన కనబడకుండా అదృశ్యుడుగా ఉండగలుగుతాడు. దేవుడికి ఉన్నటువంటి ఒక స్పెషల్ క్యారెట్ అది అనమాట. హల్లెలూయా. ఒక ప్రత్యేకం, ఎందుకంటే మహిమ గలవాడు ఆయన. ఈ సాతానుడు నీడన, మనిషి యొక్క నీడన కనబడుతుంది మనిషి నిలబడుకుంటే, అయితే అది కూడా కనపడడు, శూన్యమై ఉంటున్నాడు సాతానుడు. ఈ సాతానుడు మనిషికి ప్రయాణంలో కానీ అజాగ్రత్తగా నడిపించే వెహికల్ నడిపించడము, యాక్సిడెంట్ జరగడము, ఆత్మహత్య చేసుకోవడము, తర్వాత హత్యలు చేయడము, దొంగతనం చేయడము, నరహత్యలు చేయడము, ఇవన్నీ మనిషి స్వభావ లక్షణాలు కాదండి ఇవి. ఆమేన్, హల్లెలూయా. ఆదాముని మన దేవుడు ఆదాముని సృష్టించినప్పుడు చూసినప్పుడు అయితే ఆదాములో పాపపు ఆలోచనలు లేవు. పాపమే లేని మానవుడిగా దేవుని చేత ఆయన సృష్టించబడ్డాడు. దేవుని చేతులతో ఆయన నిర్మించి ఆదాము యొక్క దేహంలో నాసికారంధ్రంలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ అయినాడు, కానీ పాపము లేనివాడుగా ఉన్నాడు. ఇప్పుడు నేను చదివినటువంటి ఈ యొక్క హృదయంలో నుండి వచ్చి దురాలోచనలు ఉన్నాయి కదా, ఈ ఏ ఆలోచన ఆదాములో లేకుండా ఉండింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అటువంటి మనుషులుగా మనల్ని దేవుడు సృష్టిస్తే వీటన్నిటిని నింపినది ఎవరంటే సాతానుగాడు అనమాట. హల్లెలూయా. హిందూస్ అంటారు శని అంటారు అనమాట, శని అంటారు. హల్లెలూయా. ఈ శనిగాడు మానవుని ఏం చేస్తున్నాడట, ఈ అపవిత్రతను బట్టి నరకానికి తీసుకుని వెళ్తా ఉంటున్నాడు. నరకము ఎందుకు అని సృష్టించాలా దేవుడు అని మనకి దేవుడి మీదనే ప్రశ్నలు అడిగేటువంటి ఒక ఆలోచన మనకి వస్తుంది. ప్రియమైన దేవుడారా, నరకము ఎవరి కొరకు దేవుడు సృష్టించాడంటే సాతాను సంబంధికులని ఒక రోజు వేసి బంధించాలని, ఆ చెరలో వేయాలని చెప్పి దేవుడు నరకాన్ని చేశాడు. ఆ నరకానికి సాతానికి సమయం వచ్చినప్పుడు ఆ దేవాది దేవుడే యేసు ప్రభు ఆయన వచ్చి చేస్తున్నాడు తెలిసిన, తన నోటి ఊపిరి చేత వాడిని కాల్చి ఆ నిత్య నరకంలో పడేవేస్తాడు. ఆ సమయం వరకు వీడు ఏం చేస్తున్నాడు తెలిసిన, మనుషులందరినీ దేవుని పోలికలో దేవుని స్వరూపంలో సృజించబడిన మానవుల్ని నాశనం చేయడానికి వాడేసినట భూలోకంలోనికి పడి ఉంటున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుడారా, ప్రకటన గ్రంథంలో రాయబడి ఉన్నది, సాతాను సింహాసనము దగ్గర, అంటే వాడిని సింహాసనము ఉన్న చోట్లో మనం ఉన్నాం. ప్రియమైన దేవుడారా, ఇటువంటి పరిస్థితులు మనం ఉన్నాం. ఈ లోకాన్ని మనం వదిలిపెడితే ఎక్కడికి పోతాం చెప్పండి? మీరే ఆలోచించండి. నేను ఆలోచించి చెప్పడం కాదు, మీరే ఈ లైవ్ ఆరాధనలో పాల్పొందుతున్నాడు, మీరు ఒకసారి ఆలోచించండి. నీ గుండెల పైన చేయి పెట్టుకొని నువ్వు ఆలోచించు. ఇటువంటి అపవిత్రత కలవాడు ఆ దినాలలో, అంటే క్రీస్తు పూర్వమున పాలెం అంటే పట్టణము బయట ఉండవలసినటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు. కాబట్టి ఇటువంటి అపవిత్రత హృదయ ఆలోచనలు కలిగి ఉన్నప్పుడు ఈ మనిషి ఎక్కడ ఉండాలా అంటే పరలోకంలో ఉండడానికి ఎంత మాత్రము యోగ్యుడు కాదు. కాబట్టి ప్రియమైన దేవుడారా, ఈ రోజు నువ్వు గల మోకాళ్ళు ఉన్ని కన్నీళ్లతో ఆ కుష్టి వ్యాధి కలిగినటువంటి వ్యక్తి ఏ విధంగా అయితే వేడుకున్నాడో ఆ రీతిగా నువ్వు వేడుకుంటే మన ప్రభు అయిన యేసయ్య నమ్మదగిన వాడండి. ఆమేన్, హల్లెలూయా. ఆయన యేసు తెలుసునా, నిన్ను శుద్ధునిగా చేస్తాడు. హల్లెలూయా. శుద్ధుడు ఎవడో వాడు మాత్రమే పట్టణంలో నివసించాలని దేవుని యొక్క రూల్స్ ఉంటున్నది. అపవిత్రులు ఎక్కడ ఉండాలంట? ఊరు బయట ఉండాలా. శుద్ధుడు ఎక్కడ ఉండాలా? ఊరు లోపల ఉండాలా. అంటే పరలోకంలో ప్రవేశం ఎవరుకున్నదంట? శుద్ధునికి మాత్రమే ఉంది, అశుద్ధునికి కాదు అని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. దేవుడు వాక్యం మనతో మాట్లాడుతుంటున్నది. ప్రియమైన దేవుడారా, ఇటువంటి ఆలోచన నాకు లేదండి అనేటువంటి వాడు ఎవడన్నా
భూలోకంలో ఉన్నారా అండి? హల్లెలూయా. చూడండి మరొకసారి చదువుదాము. మార్కు సువార్త 7వ అధ్యాయము, మార్కు సువార్త 7వ అధ్యాయము 20 నుంచి చదువుతున్నాను. మనుషుని లోపల నుండి బయలు వెడునది మనుషుని అపవిత్రపరచును. లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమములను, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును అని రాయబడింది. మరి ఇవన్నీ మనిషి హృదయములో నుంచి వచ్చేటువంటివి. ఈ మనిషి హృదయంలో నుండి వచ్చినటువంటి ఈ ఆలోచనలు మనం ఏం చేస్తున్నాయంట? అపవిత్రం చేసేస్తున్నాయి. ఈ అపవిత్రమైనటువంటి వ్యక్తి ఏమైపోతున్నాడంట? ఊరు బయటికి తరిమి వేయబడినట్లుగా ఈ అపవిత్రమైన వ్యక్తి ఏం చేయాలంట? పెదవులను కప్పుకోవాలంట. నేను అపవిత్రుడని చెప్పుకుంటూ తిరగాలి. హల్లెలూయా. కాబట్టి అటువంటి స్థితిలో నీవు నేను ఉంటుండగా మనము ముమ్మారు దేవుని వేడుకోవాలి, పరలోకపు తండ్రిని వేడుకోవాలి. ప్రభువా నన్ను శుద్ధునిగా చేయనా. దావీదు అంటున్నాడు చూడండి 51వ కీర్తన ఆయన ఎట్లా ప్రార్థన చేశారంటే, దావీదు నా హృదయానుసారుడని దేవుడు చెప్పి ఉండగా కూడా దావీదు ముమ్మారు ప్రార్థన చేశాడు. ప్రభువా నేను పాపినైనా నేను చెయ్యరాని కార్యాన్ని చేసి నీ నామానికి దూషణ తెచ్చినటువంటి పాపిని నికృష్టుని అని చెప్పి దేవుని బ్రతిమలాడినట్టుగా, దేవుని వేడుకున్నట్టుగా చూస్తుంటున్నాం. నీ పరిశుద్ధాత్మను నాలో నుండి తీసివేయకునైనా, నీ సన్నిధి నుంచి నన్ను తోసివేయకయా అని బ్రతిమలాడుకుంటూ గోజాడుతూ దావీదు ముమ్మారు దేవునికి ప్రార్థన చేసినట్టుగా, వేడుకున్నట్టుగా చూస్తాం 51వ కీర్తనలో. కాబట్టి ప్రియమైన ఈరోజు ఎవరే అయి ఉండొచ్చును, ఈ లైవ్ ఆరాధన వీక్షిస్తున్నటువంటి నీవు ఎవరే కావచ్చు. హల్లెలూయా. స్త్రీవు కావచ్చు, పురుషుడు కావచ్చు, లేదా స్త్రీ పురుష కానటువంటి నపుంసకుడు కావచ్చు. కానీ నీవు అపవిత్రతతో జీవించి ఈ లోకాన్ని వదిలితే నీకు నెక్స్ట్ స్టేజ్ యాదర్శన నరకము అని ఇక్కడ యేసు ప్రభు వారు స్పష్టపరిచి ఉంటున్నారు. కాబట్టి అట్టి అపవిత్రత నుంచి నువ్వు విడుదల పొందుకోవాలనుకుంటే నువ్వు వచ్చి యేసయ్య పాదాల చెంత మోకాలు ఉని వేడుకోవాలి. నువ్వు చేయాల్సినటువంటి పని ఇంతే. నీ వెండి బంగారము అడగట్లేదు, ఆయన ఫీజు పెట్టలేదండి. ఇంత డబ్బులు కడితే నేను శుద్ధుడు అవుతావు అని అట్లా పెడితే నేను పేదవాడినయ్యా, నేను అంత డబ్బు కట్టలేనయ్యా, నేను శుద్ధుని అవ్వడము నాకు సాధ్యం కాదయ్యా అని చెప్పొచ్చు. ఏమీ లేదండి. నువ్వు ఉన్న పరంగానే నువ్వు స్నానం చేసినా స్నానం చేయకపోయినా, మొఖం కడిగినా కడగకపోయినా కూడా ఉన్న పరంగానే నువ్వు వచ్చి యేసయ్య దగ్గర వచ్చి మోకాళ్ళు ఉండి ప్రార్థన వేడుకుంటే ఆయన నిన్ను శుద్ధునిగా చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఈ ఆమేన్ అనే మాట ఏం చేస్తున్నా? ఖచ్చితం 100% గ్యారంటీ అనే మాట. కాబట్టి ప్రియమైన దేవుడారా, ఇటువంటి ఆలోచన కలిగినటువంటి వాడు ఆ దినాలలో క్రీస్తు పూర్వమున దేవుని నియమ నిబంధనలు కట్టుదిట్టాలలో ఏ విధంగా అయితే ఇట్టి అపవిత్ర గలవాడు ఊరి వెలుపట ఉండవలసినటువంటి వాడుగా, పాళెములో పట్టణంలో నివసించడానికి యోగ్యుడు కాదు అని 6 దినాల్లో ఉన్నట్లయితే మరి ఎటువంటి హృదయ ఆలోచన గలవాడు ఎక్కడ ఉండాలా ఆలోచించండి. అయితే భూమి పైన అంటే ఈ పట్టణం భూమి పైననే ఉండడానికి ఏం కాదు, యోగ్యుడు కాదు. అటువంటి అటువంటి స్థితిలో మనం ఉండగా దేవునికి వేడుకుంటే ఏమవుతుందండి? హల్లెలూయా. వేడుకోవాలి, మోకాలు ఉండాలి, దీనత్వముతో నువ్వు వేడుకుంటే అని వేసిన నిన్ను శుద్ధుని ఇచ్చేస్తాను. చూడండి, ఇంకొక వాక్యం చదువుదాము. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో ఈ విధంగా రాయబడుతున్నది. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో ఏముందంటే, మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును
నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. హల్లెలూయా. గట్టిగా చెప్పబడి ధ్యానం పడదాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు ఉన్న చోట్లని చెప్పబడి మహిమపరచు. దేవుని మహిమపరిచేవాడు దేవుని హల్లెలూయా ఘనపరిచేవాడుగా ఉంటున్నాడు. చప్పట్లు కొట్టని సేవకుడు మీకు చెప్పినప్పుడు మీరు ఉన్న చోటనే చప్పట్లు కొట్టండి. మందిరంలో అయితే నేను చూసేవాడిని, అందరూ చప్పట్లు కొడుతున్నారా లేదా, దేవుని మహిమపరుస్తున్నారా లేదా అని చూడగలుగుతా ఉంటుంది. కానీ ఈ లైవ్ ఆరాధనలో నేను చూడలేను కదా, మీరు నన్ను చూడగలుగుతారు, నేను మిమ్మల్ని చూడలేను. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చూడండి ఏం రాయబడిందంటే మన పాపములను, అంటే ఇవన్నీ పాపములండి. ఈ హృదయంలో నుంచి వచ్చేటువంటి ఈ యొక్క 17 రకములైనటువంటి ఈ ఆలోచనలు అన్నీ కూడా పాపమై ఉంటున్నాయి. ఇట్టి పాపం కలిగినటువంటి వ్యక్తి నేను పరిశుద్ధుడిని అని కాలాన్ని ఎగిరేసుకుంటా మనుషులలోనూ చలామణి కావచ్చు, కానీ దేవుని ఎదుట చలామణి కాలేవు. హల్లెలూయా. మనుషుల ఎదుట నువ్వు దొరబాబుగా కనబడవచ్చు, అయితే దేవుని ఎదుట నీ హృదయ వైఖరిని ఎరిగినటువంటి దేవుని ఎదుట ఆయన మహాపరిశుద్ధుడు అండి. కోటి సూర్యుని తేజస్సు కంటే ఎంతో శ్రేష్టమైన వాడు, అంత తేజస్సు గలవాడు. ఆయన ఎదుటికి వచ్చినప్పుడు నువ్వుగా నిలబడగలుగుతావా? నిలబడలేవు. కాబట్టి నువ్వు శుద్ధుడు అయితే ఆయన సముఖంలో నిలబడడానికి ఒక యోగ్యత, ధన్యత, భాగ్యము నీకు దొరుకుతుందని ప్రభు పేరుట మనం చేస్తున్నాను. కాబట్టి ఈ సమయంలో నువ్వు ఎవరే కావచ్చు, రాజు కావచ్చు, పేదవాడు కావచ్చు, స్త్రీవు కావచ్చు, నువ్వు అన్యుడు కావచ్చు, యేసు ప్రభు నమ్ముకున్నవాడు కావచ్చు, అయినా కూడా ఇటువంటి ఆలోచన నీలో ఒకవేళ ఉంటే ఏం చేయాలా? వేడుకుని శుద్ధుడు కావాలి. ఎందుకంటే ఈ లోకాన్ని వదలాల్సిన ఒక సమయం ఉన్నది, ప్రతి ఒక్కరికి ఉన్నది. ఆ సమయం వచ్చినప్పుడు ఏమైపోతాం? మనము లోకాన్ని వదులుతాం. 17 ఆలోచనలలో మనిషి అపవిత్రమైనప్పుడు ఒకవేళ 16 నువ్వు జయించినావు, యేసుక్రీస్తు నామములో నువ్వు జయించినావు, ఒకటే ఉన్నదనుకోండి, ఆ ఒక్కదాన్ని బట్టి నువ్వు ఏమవుతావంట? నరకానికి పోవాల్సి వస్తుంది. అందుకే యేసు ప్రభు వారు ఏమన్నారంట చేసిన ప్రియమైన ఏమిటారా, నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే దాన్ని పెరికి పడేసేయి. 2 కన్నులు కలిగి నరకానికి వెళ్ళుట కంటే ఒంటి కన్నుతో పరలోకానికి వచ్చుదానికి మేలు కదా. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన ఏమిటారా, ఇటువంటి బోధ ఈ పరిశుద్ధ గ్రంథం, ఈ బైబిల్లో తప్ప ప్రపంచంలో ఎక్కడ మనకు దొరకదండి. ఈ పరిశుద్ధ గ్రంథంలోనే ఈ దైవ ఉపదేశం అనేది మనకు దొరుకుతుంది. చూస్తున్నారా ప్రియమైన దేవుడారా, ఈ లోకంలో ఉన్న వ్యక్తులలో ఉన్నటువంటి ఆలోచనలకు, యేసు ప్రభు యొక్క ఆలోచనలకు, ఆయన ఉపదేశానికి, భూలోకంలో చేయబడుతున్న ఉపదేశానికి ఎంత వ్యత్యాసం చూస్తున్నారా? హల్లెలూయా. యేసు ప్రభు వారు చెప్తున్నటువంటి మాట, 2 కన్నులు కలిగి నరకానికి పోవుట కంటే కుడి కన్ను నేను అభ్యంతరపరిస్తే, కొందరు వ్యక్తులు ఎదురు రాగానే కన్ను కొట్టుకుంటుంది అన్నమాట. కన్ను కొట్టుకుంటా ఉంటుంది అంటే కుడి కన్ను కొడుతుంది ఎక్కువ చూస్తే, ఎడమ కన్ను పని చేయదు. ఎవరైనా కొట్టాలనుకుంటే ఎడమ చేయలేదు కానీ కుడి చేయలేస్తుంది. ఎవరైనా తండాలని పోయినప్పుడు కుడి కాలు పైకి లేస్తుంది. బాగా గమనించండి, ట్రై చేసి చూడండి. యేసు ప్రభు వారు చెప్పినటువంటి మాట, ఒకవేళ యేసు ప్రభు చెప్పిన అట్లుగా కూడా నీ కుడి చేయి నేను అభ్యంతరపరుస్తుందంటే, ఇంకొక వ్యక్తిని బాధిస్తుంది, వేధిస్తుంది, అంటే కొడుతుంది మాటికి, అంటే కొట్టకూడదని కాదు, తప్పు చేస్తే మందలించడానికి కొట్టాలి, సరి చేయాలి, క్రమశిక్షణ పెంచడానికి 2 ఏళ్ళు కొట్టాలి, కానీ భయం పెట్టాలని కొట్టాలా. అంతేగాని మాటికి చేయలేసి పెళ్ళాన్ని కొట్టడమే, తల్లిని కొట్టడమే, చెల్లిని కొట్టడమే, ఇటువంటి చెయ్యి ఉన్నదంటే అది నీకు లేనే లేదన్నటువంటి విధానంలో నువ్వు జీవిస్తే, ఆ 2 చేతులు నిన్ను అభ్యంతరపరిచే చేయి కలిగి నరకానికి పోవడం కంటే ఆ చెయ్యి నీకు లేదన్నట్టుగా జీవిస్తే నువ్వు పరలోకానికి వస్తావని యేసు ప్రభువు చెప్తాంటున్నారు. కాబట్టి ప్రియమైన ఏమిటారా,
మన పాపములు మనం ఒప్పుకుంటే ఆయన ఏమైనాడంట, నమ్మదగిన వాడును నీతిమంతుడు యేసుప్రభు. ఆమె హల్లెలూయా. యేసుప్రభు పరిశుద్ధుడై ఉంటున్నాడు. ఆ కుష్టి రోగిని శుద్ధిని చేసిందని కాకుండా ఆయన నీతిమంతుడై ఉన్నాడు. మనము మన పాపమును మనం ఒప్పుకున్నట్లయితే ఆయన చేస్తాడంట, క్షమిస్తాడు, సమస్త దుర్నీతి నుండి మన చేస్తాడంట విడిపిస్తాడు, మన పవిత్రులుగా చేస్తాడు. మరి నువ్వు పవిత్రులు కావాలని లేదా? హల్లెలూయా. చూడండి, ఈ ప్రపంచం అంతటా ఒక నియమం వచ్చింది, మాస్క్ వేసుకోవాలా. నేను డాక్టర్ను, మాస్క్ వేసుకోను. నేను ప్రధానిని, మాస్క్ వేసుకోను. నేను అట్లా లేదండి. అట్లా చేస్తే ఈ లోకాన్ని వదలదు ఖాయం. అయితే ప్రియమైన ఏమిటా, మాస్క్ వేసుకోవాలా. తర్వాత ఏం చేయాలా? ఏ వస్తువును ముట్టుకున్నా చేతులు కడుక్కోవాలా. దేంతో కడుక్కోవాలా? శానిటైజర్తో కడుక్కోవాలా. ఎందుకు? చెయ్యి అపవిత్రమై ఉంటుంది కాబట్టి. అలాగే నీ హృదయం అపవిత్రమై ఉన్నది. ఈ దేహంలో నువ్వు ఎంతకాలం జీవిస్తావు? శాశ్వత కాలం ఈ లోకంలో నివసించగలుగుతావా? నేను రాజునండి, రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నాను అన్నంత మాత్రాన సదాకాలం జీవించగలుగుతావా? లేదు. అయితే ఈ లోకాన్ని మనం వదలాల్సినటువంటి వారంగా ఉంటున్నాం. కాబట్టి మనం దేవుని ప్రభువాహాన్ని వేడుకోవాలి. నువ్వు రాజువైనా రాణివైనా ఎవరివైనా సరే ఈ సమయంలో ఈ వాక్యాన్ని నీ చెవులు వినబడుతుండగా, ఈ వాక్యాన్ని వింటుండగా ఆయన సన్నిధిలోను మోకరుండి ప్రభువా నన్ను శుద్ధుని చేయవా అని అడిగితే ఆయన శుద్ధుని చేస్తాడు. చూడండి, మార్క్స్ వార్త 1వ అధ్యాయము 40వ వచనం మనం చదివాం కదా. ఓ కుష్టి రోగి వచ్చి యేసు ప్రభు ఎదుట మోకాలుని ఏమన్నాడు? అయ్యా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధుని చేయగలవు అని వేడుకుంటే యేసు ప్రభు ఏమన్నాడు? నువ్వు బాగుపడడం నాకు ఇష్టం లేదు, పాడైపో అనలేదు. ఆయన ఏమన్నాడు? నిన్ను ఆశీర్వదించడానికి నేను వచ్చాను, నిన్ను శుద్ధుని చేయడానికే వచ్చాను. హల్లెలూయా. ఆయన ప్రధాన యాజకుడు అండి. కుష్టి రోగం వస్తే ఏం చేయాలంట? యాజకుని దగ్గరికి పోయి చూపించుకోవాలా, పరిశీలించుకోవాలా, పరీక్షించుకోవాలా, టెస్ట్ చేయించుకోవాలా. యాజకుని దగ్గర, యాజకుడు అంటే ఒక సంఘంలో పాస్టర్ అన్నమాట. అటువంటి 100 మంది పాస్టర్లకి పెద్ద ఉన్నటువంటి అతని ప్రధాన యాజకుడు అంటారు. అయితే ఈ భూలోకంలో ఉన్న యాజకులు అందరికీ ప్రధాన యాజకుడు యేసు ప్రభు వారు అంటున్నారు. ఆమె హల్లెలూయా. ప్రధాన యాజకుడు, ప్రధాన కాపరి అంటున్నాడు. ప్రవక్తలలో ప్రధానమైన వాడు. హల్లెలూయా. మృతులలో ఆది సంభూతుడు. ఆమె చెప్పండి. ఆమె హల్లెలూయా. అన్నిట్లో ప్రథమమైన వాడు, అద్వితీయుడు యేసు ప్రభు. ఆయన వచ్చి ఆ కుష్టి రోగిని ముట్టగానే యేసు ప్రభు అపవిత్రం కాలేదండి. అక్కడ లేఖనాలు రాయబడి ఉన్నది, ఎవరైతే ఆ కుష్టి రోగిని ముట్టుకుంటాడో వాడు అపవిత్రం అయిపోతాడు. కుష్టి రోగి వచ్చి కుర్చీ పైన కూర్చొని వెళ్ళినాడు అనుకోండి, ఆ కుష్టి రోగి కూర్చొని లేచి వెళ్ళినా కుర్చీ పైన ఇంకో వేరే ఎవరైనా కూర్చుంటే వాళ్ళు అపవిత్రం అయిపోతారు. ఈ COVID-19 ఈ వైరస్ చూసినారా? వాడు ముట్టిపోయిన గ్లాసుని ఇంకొకటి వచ్చి ముట్టుకుంటే వాడికి ట్రాన్స్ఫర్ అయిపోతుంది ఆ వైరస్. ఆ రీతిగానే ఆ దినాలలో కుష్టి రోగము వ్యాపిస్తూ ఉంటా ఉన్నింది. అటువంటి కుష్టి రోగిని యేసు ప్రభు ఏం చేశారు? ముట్టినారు. ఆమె హల్లెలూయా. ఆయన ఎప్పుడు ముట్టాడో వెంటనే ఆ కుష్టి రోగి ఏమైపోయినాడు? శుద్ధుడైపోయినాడు. ఆమె హల్లెలూయా. ఈరోజు నువ్వు యేసు ప్రభు సన్నిధానానికి వచ్చి వేడుకున్నావు అనుకో, మోకాలు అని. హల్లెలూయా. నేను మోకాలు వేయలేనండి, మోకాలు అరిగిపోయినా, నిలబడుకో. హల్లెలూయా. కుర్చీ మీద కూర్చొనే దేవుని వేడుకో. ఆయన నిన్ను బ్లెస్ చేసేవాడుగా ఉంటున్నాడు, నిన్ను బాగు చేసేవాడుగా ఉంటున్నాడు. బాగుపడాలనే ఆశ నీకు ఉండాలా. హల్లెలూయా. బాగుపరిచేవాడు సంసిద్ధుడిగా ఉంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. బాగుపడాలా, నేను పవిత్రుని కావాలా, ఆ పరిశుద్ధ లోకంలోనికి ఈ లోకం వదలగానే అక్కడ నేను చేరుకోవాలనే ఆశ నీకుంటే నువ్వు వేడుకుంటావు. వేడుకుంటే ఏం జరుగుతుంది? శుద్ధుడు అవుతావు. శుద్ధుడు అయితే ఏం జరుగుతుంది? ఈ లోకాన్ని వదలగానే పరలోకంలో ఎంటర్. హల్లెలూయా. ఆడ వేలకు వేల దూత గణములు నిన్ను స్వాగతం చేశాను. హల్లెలూయా. వెల్కమ్ చెప్తాను నీకు. పరలోక రాజ్యంలోకి వెళ్తాం. పరలోకం అంటే తెలుసా? తెలియదా నీకు? హల్లెలూయా. తెలియకపోతే
ఇలాంటి బైబిల్ కొనుక్కొని ప్రకటన గ్రంథం చదువు. హల్లెలూయా. బైబిల్ చదువు. ఇది మత గ్రంథం కాదు, ఒక కులానికి సంబంధించింది కాదు. ఈ సర్వ మానవాళి కొరకు దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి లేఖనము. హల్లెలూయా. 2 గ్రంథములు ఉంటున్నాయి. పాత నిబంధన గ్రంథం అంటే క్రీస్తు పూర్వములో జరిగిన విషయాల గురించి రాయబడినటువంటిది. తర్వాత క్రొత్త నిబంధన క్రీస్తు యేసు ప్రభు వారి లోకానికి వచ్చి వెళ్ళిపోయిన తర్వాత జరిగినటువంటి కార్యక్రమాలు. తర్వాత 3వ గ్రంథము ఉన్నది, అది ఏంటంటే ప్రకటన గ్రంథము. భవిష్యత్తులో జరగబోయే వాటిని గురించి అక్కడ రాయబడినది. 3 గ్రంథములు కలిసి ఇమిడి ఉన్నటువంటి ఒక పరిశుద్ధ గ్రంథాన్ని నీవు డబ్బులు ఇచ్చి కొనుక్కోవచ్చు. లేదంటే ఎవరన్నా ఒక యేసు ప్రభుని నమ్ముకున్న వ్యక్తిని నువ్వు అడిగినట్లయితే అతను నీకు ఉచితంగా కానీ ఇస్తాడు. హల్లెలూయా. ఈ గ్రంథాన్ని నువ్వు రాత్రి పగలు చదివి ధ్యానిస్తే నీవు కూడా ఆ పవిత్ర లోకానికి వస్తావు. హల్లెలూయా. ఆ యేసు ప్రభు ఆయన వాక్యం అనే ఉదక స్నానం చేత కూడా నేనే ఇస్తాడు. ఆయన శుద్ధుని చేస్తాడు, పవిత్రుని చేస్తాడు. సమస్త దుర్నీతి నుంచి నేను పవిత్రుని చేసి పాప విముక్తుని చేస్తాడు. ఈ లోకం వదలగానే పరలోక రాజ్యం 100% మీకు గ్యారంటీ చెప్తున్నాను. హల్లెలూయా. ఎవరు చెప్పరండి, కన్న తల్లిదండ్రులు చెప్పరు నువ్వు నిండు 100 ఏళ్ళు బ్రతుకుతావు అని గ్యారంటీగా. కానీ నేను చెప్తున్నాను, ప్రియమైన దేవుడా, దైవజనుడిగా చెప్తున్నాను, నీవు యేసు ప్రభు ద్వారాగా నువ్వు శుద్ధుడు అయితే లేదా ఈ వాక్యం అనే ఉదక స్నానం చేత నువ్వు శుద్ధుడు అయితే గిన ఖచ్చితంగా పరలోకానికి వస్తావు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఇటువంటి వాక్యాన్ని విన్నటువంటి నీవు ఈ వాక్యాన్ని పెడచెవున పెట్టి నాకు కాదులే అని అనుకోకు. నీ వ్యక్తిగతంగా దేవుడు సూటిగా నీతోనే, తర్వాత దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఈరోజు తప్పు చేసినామండి, రేపు మనకు ఒకవేళ అవకాశం ఉంటే రేపు కూడా మనం ఆ తప్పు కలిగి ఉండి అలాగే జీవించగలుగుతాం, ఒక వారం ఉండగలుగుతాం. కానీ ఆ తప్పు అయితే ఉంటుంది కదా, ఆ తప్పును బట్టి మనం చచ్చిపోతే ఎక్కడికి పోతాము? నరకానికి పోతాం. కాబట్టి ఎటువంటి తప్పులే కానీ అక్కడ రాయబడింది, యోహాను రాసినటువంటి 1వ పత్రిక 1:9 రాయబడింది, సమస్త దుర్నీతి నుండి మనల్ని ఆయన పవిత్రులుగా చేస్తాడు. ఎప్పుడు చేస్తాడు? ఒప్పుకుంటే, నీ పాపాన్ని ఒప్పుకుంటే. ఆ కుష్ఠరోగి అంటున్నాడు చూడు, వచ్చేయమంటున్నాడు, ప్రభువా సమాజము పట్టణము అంతా రాళ్లతో కొట్టడానికి కూడా ఎనికిపోరయ్యా, నేను అపవిత్రుడనయ్యా, నేను పాపినయ్యా. హల్లెలూయా అని యేసయ్య దగ్గరికి వచ్చి ఆయన మొర్ర పెట్టుకున్నాడు, వేడుకున్నాడు. అలాగే నువ్వు వేడుకున్నట్లయితే నీ పాపపు స్థితి నుంచి దేవుడిని ఏం చేస్తాడు? పవిత్రమైన స్థితికి తెస్తాడు, పవిత్రమైన జీవితాన్ని దేవునికి ఇస్తాడు. అప్పుడు నువ్వు గుండె మీద చేయి పెట్టుకొని చెప్పగలవు, నేను ఇక్కడ కళ్ళు మూస్తే పరలోకంలో ఉంటానని. ఆమేన్. హల్లెలూయా. దేవుడు కొద్ది మాటలు దీవించుగాక. ఉన్న చోట్లనే కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేద్దాం. మీ అందరి కొరకు నేను ప్రార్థన చేయబోతుంటున్నాను. కళ్ళు మూసుకునండి. మీరందరూ శుద్ధులు కావాలని నేను వేడుకోబోతున్నాను. దేవుడు మిమ్మల్ని శుద్ధిపరచబోతున్నాడు. ఆయన వాక్యము నీ చెవులోకి, నీ వినికిడిలోనికి వచ్చిందంటే ఆయన అనవసరంగా ఆయన ఏదో మాట నీకు తీసుకుని రాడు. ఈరోజు నిన్ను శుద్ధిపరచాలని, నిన్ను బాగు చేయాలని, నిన్ను స్వస్థపరచాలని, నీ దేహంలో ఉన్నటువంటి అనారోగ్యాన్ని తీసివేయాలనే ఉద్దేశం కలిగి ఆయనతో మాట్లాడుతుంటున్నాడు. నిన్ను ముట్టి స్వస్థపరచబోతున్నాడు. కళ్ళు మూసుకో, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ లైవ్ ఆరాధనలో పాలు పొందినటువంటి, ఈ ఆదివారపు లైవ్ ఆరాధనలో పాలు పొందినటువంటి ప్రతి బిడ్డలనైనా మీరు ఆశీర్వదించినట్లుగా ప్రతి ఒక్కరిని శుద్ధీకరించమని నేను వేడుకుంటున్నాను. అయ్యా, నేను ఈ బిడ్డలందరి పక్షంగా నేను ప్రార్థన చేస్తున్నాను. ఈ బిడ్డలందరి పాపమును ఈ బిడ్డలతో పాటు నేను ఒప్పుకొనుచున్నాను. అయ్యా, మమ్మల్ని క్షమించండి ప్రభా.
మమ్మల్ని శుద్ధీకరించండి తండ్రి. ఏదో వైరస్ ద్వారా ఈ లోకాన్ని వదలడం కాదు, ఏదో యాక్సిడెంట్ ద్వారా ఈ లోకాన్ని వదలడం కాదు, ఇంకా ఏదో కారణాన్ని బట్టి ఈ లోకాన్ని వదిలినా ఆ నిత్య నరకానికి వెళ్లకుండా అయ్యా నీ నిత్యత్వంలోనికి ప్రభా, ఆ పరిశుద్ధ పట్టణంలోనికి తండ్రి, ఆ బంగార వీధిలోనికి ప్రభా మేము ప్రవేశించినట్లుగా ఇప్పుడే ప్రభా మమ్మల్ని అందరినీ నీ కుడి చేతితో ప్రభా, నీ పరిశుద్ధ బాహువుతోనైనా, నీ గాయపడిన హస్తముతో మమ్మల్ని ముట్టమని ప్రార్థిస్తున్నాం. మమ్మల్ని ముట్టి శుద్ధీకరింప చేయండి, మమ్మల్ని ఆశీర్వదించండి, మమ్మల్ని స్వస్థపరచండి. మేము ఉన్నటువంటి స్థితి నుంచి ప్రభా ఆత్మీయంగాను ప్రభా ఓ మహోన్నతమైన స్థితికి నడిపించమని ప్రార్థిస్తున్నాం. అయ్యా మీకు వందనాలయ్యా. ఈ లైవ్ ఆరాధనలో పాల్పొందినటువంటి, ఈ లైవ్ ఆరాధన వీక్షిస్తున్నటువంటి ప్రతి బిడ్డని వారి కుటుంబ సమేతంగా ప్రభా మీరు సంరక్షించి నడిపించవలసిందిగా, శుద్ధీకరించవలసిందిగా, సమస్త దుర్నీతి నుంచి విడిపించి ఆనాడు దొంగ సిలువలో తండ్రి నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమన్నప్పుడు నేడు నాతో కూడా పరదేశంలో ఉందో అని అభయం ఇచ్చినట్లుగా ఓ ప్రభా ఈ దినమున వేడుకనుంచిన ప్రతి బిడ్డకు అట్టి అభయంనిచ్చి పరదేశంలోనికి చేర్చుకున్నామని మా ప్రభును మా రక్షకుడునైన క్రీస్తు యేసు శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడి పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్. ఆశీర్వాదాన్ని పొందుకుందామండి. అందరూ అలాగే కళ్ళు మూసుకునండి. మనల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి యేసు క్రీస్తు యొక్క కృపయు, పరలోకపు తండ్రి యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఈ లైవ్ ఆరాధనలో పాల్పొందిన బిడ్డలకును, ఈ లోకములో ఉన్న సకల పరిశుద్ధులకును, ఇక్కడ చేరినటువంటి నా కుటుంబానికి సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్.